హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు శరత్, మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్స్ బై శరత్. మన ఇండియాలో మనం చాలా ఆచారాలు చూస్తూ ఉంటాం. అందులో మనకి చాలా కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. కొన్ని అయితే చాలా ఆశ్చర్యపరుస్తాయి కూడా. చిన్నప్పుడు డిస్కవరీ ఛానల్ చూసేటప్పుడు అందులో విచిత్రంగా ఉండే లైఫ్ స్టైల్స్ చాలానే మనం చూసే ఉంటాం. అయితే మనం వేసుకున్న బట్టల దగ్గర నుంచి తినే తిండి వరకు చాలా డిఫరెంట్ గా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే మన భారతదేశంలో ఎన్నో తెగలు కూడా ఉన్నాయి. అందులో ఒకటే ఈ కోబ్రా జిప్సీస్. నాకు తెలిసి ఒక సాదా సీదా లైఫ్ స్టైల్ ని ఎంతో హ్యాపీగా లీడ్ చేశారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఈ తెగవారే. వీరి పద్ధతులు కావచ్చు, వీరి విధానం కావచ్చు, నాకు చాలా ఆశ్చర్యపరిచాయి. బ్లాక్ కలర్ స్కిన్, బ్రౌన్ కలర్ ఐస్, మాసిపోయిన బట్టలు, ఒక చిన్న గుడారం, ఎక్కువ మంది ఉండే పెద్ద కుటుంబం, చాలా సింపుల్ లైఫ్. అయితే ఈ కోబ్రా జిప్సీస్ కు మెయిన్ గా జీవనాధారం పాములను పట్టడం, కోతులను పెంచుతూ వాటిని ఆడిస్తూ పట్టణాల్లో తిరుగుతూ ఉంటారు. అంతేకాదు మనం ఎంతగానో యూజ్ చేసే కోల్ కూడా వీరు తయారు చేస్తూ ఉంటారు. కత్తులు, గుణపాములు, ఇంకా చాలా రకాల పనిముట్లు కూడా తయారు చేస్తూ ఉంటారు. చిన్న పాకలు కట్టుకొని అందులో గుంపులుగా ఉంటారు. ఎంత కష్టపడినా సరే రాత్రి అయితే అందరూ ఒక దగ్గర చేరి పాటలు పాడుకుంటూ డాన్సులు వేస్తూ చాలా ఉత్సాహంగా గడుపుతారు. పెద్ద పెద్ద కోరికలు కూడా ఉండవు. ఆ పూటకి ఏదో తింటూ గడిపేస్తారు. చాలా సంతోషంగా ఉంటారు. ఎలాంటి మనిషి అయినా కష్టాలు తప్పవు, కానీ ఆ కష్టాల్ని కూడా సరదాగా దాటేవారే ఈ కోబ్రా జిప్సీస్. ఒక్క చోట ఉండడానికి ఏ మాత్రం ఇష్టపెట్టుకోరు. ఎక్కడికైనా పట్టుకు వెళ్ళిపోయే అతి తక్కువ సామాన్లతో దూరం దూరం వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని నెలలు అక్కడ జీవనం కొనసాగించి తరువాత మళ్ళీ మరికొన్ని రోజులు వేరే దగ్గరికి షిఫ్ట్ అవుతారు. పాముల్ని ఎంతో గౌరవిస్తారు. చాలా ఇష్టంగా వాటిని చూసుకుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒక మనిషి 5,000కు పైగా పాములు పట్టాడు అని అంటే అది ఎంత గొప్ప విషయమో కదా. సో ప్రతి ఒక్కరు ఈ పాములు పడతారు. చాలా మందికి పాములు చూస్తే ఒళ్ళు గజగజలాడుతుంది. అలాంటిది వారు తేలిగ్గా వాటిని కంట్రోల్ చేయగలుగుతారు. అంతేకాదు ఈ తెగలో వాళ్ళలో ఆడవారు పెట్టుకున్న బొట్టులో కూడా నాగుపాము ఆకారం కనిపిస్తుంది. పైగా వీరి ఆచారంలో భాగంగా ఒక వైద్యం కూడా ఉంది. అదేంటంటే కంటి సమస్యలు వీళ్ళకి రాకూడదు. ఎందుకంటే పాములను పట్టేటప్పుడు లేదా వీరి లైఫ్ స్టైల్లో నేలపైన పడుకోవాల్సి వస్తుంది. ఒంటిపైన ఏదైనా రావచ్చు. సో అలర్ట్ గా ఉండాలి. ఊర్లు దాటాల్సి వస్తుంది. సో ఏదైనా కంటికి ఈజీగా కనిపించాలి. వీరి కంటికి వీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే వీరు ఏం చేస్తారంటే నాగుపాముల నుంచి వచ్చే విషాన్ని తీసుకొని దాన్ని రౌండ్ గా ఉన్న ఒక గోళీలో తయారు చేస్తారు. కంటిలో ఆ డ్రాప్స్ ని వేస్తారు. అలా చేయడం కారణంగా కళ్ళల్లో ఉన్న వేస్ట్ అంతా బయటకు వచ్చి కంటిని రీఫ్రెష్ గా చేసే విధంగా అవుతుంది. అది యూజ్ చేయడం వల్ల ఎటువంటి కంటి సమస్యలు కూడా రానివ్వకుండా చేస్తుంది. సో ఆ విషంతో అలా చేయడం వల్ల కంటికి మంచి జరుగుతుంది అని వారు భావిస్తారు. అంతేకాదు వారి కంటి చూపు ఎక్కువ కాలం మెరుగ్గా ఉండడానికి అది ఎంతగానో యూజ్ అవుతుంది. ఎలాంటి వైద్యమైనా సరే వారంతట వారు చేసుకున్న విధంగా ఉంటారు. స్థిరత్వం లేకుండా ప్రాంతాలు మారుతూ ఉంటారు. సింపుల్ గా కర్రలను పాతి పైన ఒక టెంట్ వేసి అందులో చిన్న పిల్లలకు ఉయ్యేలా అన్ని ఏర్పాటు చేస్తారు. చిన్న ప్లేస్ లోనే ఎక్కువ మంది ఉండేలా అక్కడే భోజనం, మొత్తం వారి డైలీ రొటీన్స్ అంతా కూడా ఒక దగ్గర జరిగేలా చూసుకుంటారు. అయితే వారి ఎంటర్టైన్మెంట్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వారి ఆచారంలో భాగమైన డాన్సుల్ని అలానే వారిలో ఉండే కళలన్నిటినీ కూడా ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. మనకది చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో తెగలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం వాటి గురించి వినేటప్పుడు గానీ లేదా మనం చూసేటప్పుడు గానీ ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటిది ఊరికి ఊరే కంప్లీట్ గా వారంతా డిఫరెంట్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడి ఉంటారు. ఎక్కువగా డబ్బు సంపాదించాలని ఒక ఆలోచన, అత్యాస వారిలో అస్సలు కనిపించదు. అయితే ఇక్కడ మనం ఆశ్చర్యపరిచే ఒక ఆచారం కూడా ఉంది. 9 ఏళ్ళు దాటిన తర్వాత ఆడవారి పంటికి 2 చుక్కల్ని పెడతారు. వారు నవ్వేటప్పుడు అందంగా కనబడడం కోసం. వారి పంటికి 13 సంవత్సరాల తర్వాత ఆ రకంగా పెడతారు. 13 సంవత్సరాలకి ఎందుకు అలా పెడతారు అంటే చిన్నతనం నుంచి 13 సంవత్సరాలు దాటాక యవ్వనంలోకి అడుగు పెడుతున్నట్టు లెక్క. పంటికి ఆ రకంగా చుక్కలు పెడితే అదొక అందంగా భావిస్తారు. అయితే ఇది ఆడవారికి. అదే మగవారికి అయితే ఒంటి నిండా ముద్దపు పసుపు రాసి దుంపతో ముక్కు దగ్గర నుంచి నుదుటి వరకు కుంకుమ తిలకాన్ని పెడతారు. అంతేకాదు వారి ఆచారంలో భాగమైన వారి తల్లి ఆశీస్సులు తీసుకుంటారు. ఆశీస్సులు తీసుకోవడం అంటే చేతులతో దీవించడం కాదండి. ఆ తల్లి తాలూకా చీర కొంగుని 2 భుజాలపై తాకేలా ఆశీర్వదిస్తారు. భుజాలని ఎందుకు అలా తాకిస్తారంటే కష్టాలని బరువులను మోసే బాధ్యత ఆ వ్యక్తికి ఇస్తున్నట్టు, కుటుంబానికి అండదండలుగా ఉండాలి అని ఆ రకంగా చేస్తారు. అయితే మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు ఏ రకంగా అయితే గిఫ్ట్స్ ఇస్తూ ఉంటామో అలా చేసేటప్పుడు కూడా బయట నుంచి వచ్చేవారు బట్టలు పెడతారు. కొంతమంది డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు. దీన్ని ఒక పెద్ద పండగలా చేసుకొని డాన్సులు వేస్తూ సరదాగా గడుపుతారు. డబ్బులతో దండలు వేసి గుర్రంపై ఊరేగిస్తారు. అంగరంగ వైభవంగా భోజనాలు పెడతారు. ఇంతకీ ఆ భోజనాలు ఏంటో అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, అది కూడా చెప్తా వినండి. రోటీలతో సారికందతో చేసిన కర్రీ పెడతారు. అది కూడా ఎంతో
అద్భుతంగా వండుతారు, కడుపు నిండా భోజనం పెడతారు, ఆడుతారు, పాడుతారు, లైఫ్ మొత్తం వారి అండర్ లో ఉండేలా చూసుకుంటారు. మళ్ళీ మరుసటి రోజు యథావిధిగా కొండలపైకి, రాళ్లపైకి, రప్పలపైకి ఎక్కి పాముల కోసం వేటాడతారు. వాటి నుంచి వచ్చే విషాన్ని ఆయుర్వేదం కింద యూజ్ చేస్తూ ఉంటారు. ఆ పాములను ఆడిస్తూ ఉపాధి కల్పించుకుంటారు. ఎంత పెద్ద కోబ్రా అయినా సరే వీరికి తల వంచాల్సిందే, అంత ఈజీగా హ్యాండిల్ చేస్తారు. అయితే ఈ తెగలో నాకు బాధ కలిగించే పాయింట్ ఏంటంటే, బేసిక్ గా ఏ పిల్లలైనా సరే చక్కగా చదువుకోవాలని ఏ పేరెంట్ అయినా అనుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం అది జరగదు. ఎందుకంటే పిల్లలు స్కూల్స్ కి వెళ్ళటం, మంచి బట్టలు వేసుకోవడం, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ఇలాంటివి ఏవి కూడా వీరిలో ఉండవు. పైగా తరచూ వారు ప్రదేశాలు మారటం వల్ల వీటన్నిటికీ దూరం అవుతూ ఉంటారు. కష్టాన్ని నమ్మి ముందుకు వెళ్తారు, ఆర్థికంగా కూడా వెనకబడి ఉంటారు, మూఢనమ్మకాల్లో ముందుంటారు. ఉదాహరణకి కొన్ని మూఢనమ్మకాలు చెప్తా, అవి మీరే వినండి. అక్కడ ఉండే ఆడవారు మగవారు ముందు జుట్టును దువ్వకూడదు, అంతేకాదు ఎక్కువసేపు ఆ జుట్టును వదలకూడదు కూడా. తలపైన కొంగును కప్పుకొని ఉంటారు, కూర్చున్న వ్యక్తికి ఎదురుగా వెళ్ళకూడదు, అతని వెనుక నుంచి వెళ్ళాలి. మగవారు మాట్లాడుతున్నప్పుడు ఆడవారికి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వరు. చాలా పట్టింపులు ఉంటాయి. అయితే మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కష్టాల్లో మాత్రం మూర్ఖంగా కష్టపడతారు, ఎంత పనైనా సరే అవలేలుగా చేస్తారు. ఫిజికల్ వర్క్స్ లో వీరికి కొట్టిన వారే లేరు, చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరు కూడా గుడ్డు చాకరీ చేస్తారు. కొండలపై నుంచి కర్రలు తెచ్చి వాటితో కోళ్లు తయారు చేస్తారు, కోళ్ని ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు. కాస్ట్లీ బట్టలు వేసుకోవాలని కానీ, గొప్పగా బ్రతకాలని కానీ వారిలో ఎప్పుడు కనిపించదు. నవ్వుతూ పనులు చేసుకుంటారు. రాత్రి అయితే అందరూ ఒక దగ్గర చేరి వారి సాంప్రదాయం ప్రకారం సరదాగా పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ మంచిగా స్పెండ్ చేస్తారు. నాకు వీరి సాంప్రదాయాలు కూడా చాలా బాగా నచ్చాయి. వారిలో కలిసిపోవాలనిపిస్తూ ఉంటుంది, కానీ నాకు పాములంటే చచ్చేంత భయం. అయితే ఇప్పుడు యూత్ సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ వర్క్స్ లో బిజీ అయిపోతూ ఉంటారు, ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం అస్సలు ఇవ్వరు. వీరు అలా కాదు, వీరిలో ఒకరికి ఒకరు చాలా బాగా టైం స్పెండ్ చేసుకుంటూ ఉంటారు. ఇందాక చెప్పినట్టు ఒక చిన్న టెంట్ లో కుటుంబం అంతా కలిసి పాటలు పాడుతూ కాలాన్ని గడుపుతారు. రేపేంటి అనేది వీరికి అనవసరం, ఈ నిమిషం ఎలా ఉన్నామా అనేది వీరికి అవసరం. వారిలో ఉండే చిన్నపిల్లలు జంతువులతో ఆడుకోవడం, పెద్ద పెద్ద కొండలు సైతం అవలీలగా ఎక్కేస్తూ ఉంటారు. భయం అస్సలు ఉండదు. వీరికి ఉండే సాంప్రదాయాల్ని గౌరవించే విధంగా పెంచుతారు. ఎడ్యుకేషన్ లేకపోవడం కారణంగా బయట విషయాలపై ఎటువంటి అవగాహన ఇక్కడ వారికి ఎవ్వరికీ ఉండదు. డబ్బులు లేకపోయినా సుఖంగా ఉండడం మాత్రమే వీరికి తెలుసు. అయితే నాకేమనిపించిందంటే, ఎప్పుడైతే ఇక్కడ ఎడ్యుకేషన్ దూరంగా ఉంటున్నారో, రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ కి వారి సాంప్రదాయాలు, వారి పద్ధతులు కొనసాగించడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ అదే కష్టం వారి పిల్లలు కూడా పడాలి అని, అదే విధంగా ముందుకు వెళ్ళాలి అని అనుకోవడం నిజంగా బాధాకరం. ఎందుకంటే బయట ప్రపంచం రోజు రోజుకి అప్డేట్ అవుతూ ముందుకు వెళ్తుంది. నాకు వీరిలో బాగా నచ్చింది ఏంటంటే, ఎంత బాధ అయినా సరే ధైర్యంగా ఎదుర్కోవడం వీరికి తెలుసు. విషం చిమ్మే పాములను సైతం పట్టుకొని వాటిని విషాన్ని తీసుకొని మళ్ళీ వాటిని వదిలేస్తారు. ఎటువంటి జంతువులను కూడా హాని అస్సలు తలపెట్టరు. మూగజీవులకు ఆ గౌరవాన్ని ఇస్తారు. బేసిక్ గా మనలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆడుతూ పాడుతూ గడిపే సమయం ఈ రోజుల్లో కరువైపోయింది. కానీ కోరుకుంది అందరూ ఇటువంటి లైఫ్ స్టైల్ నే, బట్ ఇంత ప్యూర్ గా అయితే కాదు. సో మీకేమనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు కనుక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయలేదా, జస్ట్ మీరు ఒక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వెరీ సూన్ మన ఛానల్లో కొత్త వీడియో ఏం పెట్టానా అని మీరు చూసే రోజు ఒకటి వస్తుందని బలంగా నమ్ముతున్నా. సో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.